అసలు ఏది జరిగినా అంటే ఒక ప్రమాదం జరిగినా వీళ్ళదే తప్పు, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఒక రౌడీ షీటర్ హత్య జరిగినా వీళ్ళదే తప్పు. అక్కడికి వెళ్ళి కూడా పోనీ ఆదుకుంటాం సాయం చేస్తాము అని అనడం పోయి ఇక్కడ నచ్చితాపురం సెజ్ ప్రమాద ఘటనలో బాధితుల వార్డులో పరిస్థితిని మనం చూసాం. అంటే ఏంటిదంతా పూర్తి రాజకీయ ఎజెండా గానీ జగన్ గారు వెళ్తున్న తీరుపై మీ కామెంట్ ఏంటి? ఈయనకి అసలు ఆయన మానసిక పరిస్థితి ఏంటో నిజంగా అర్థం కావట్లేదండి. అంటే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం, రాజకీయ నాయకులను చూస్తున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనే దానికి మాత్రం ఎక్కడ ఆన్సర్ దొరకట్లా. నిన్న బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీకు పరిహారం రాలేదు కదా రాలేదు కదా రాలేదు కదా అని వాళ్ళకి చెప్పి ప్రాంప్టింగ్ చేసి, మీరు రాకపోతే చెప్పండి, నేను వచ్చి ధర్నా చేస్తా, నన్ను చూస్తే భయపడతాడు ముఖ్యమంత్రి అని చెప్పటం అనేది అసలు అత్యంత క్రూడెస్ట్ పాలిటిక్స్ కింద మనం లెక్కేసుకోవచ్చు. నిన్ను చూసి భయపడతారా? ఎందుకు భయపడతారు నిన్ను చూసి? అసలు నీ నోట్లో నుంచి ఆ మాట ఏంటి? నిన్ను చూసి భయపడి బాధితులకి కాంపెన్సేషన్ ఇస్తారా? అసలు అది ఏ మానసిక స్థితితో నాకు అసలు ఎంత తరచి చూసినా అర్థం కావట్లేదండి. అక్కడ ఎఫెక్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీకు ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎట్లా ఉంది అని అడిగితే పాపం ఆయన ఎవరో బాగుందని చెప్పాడు. గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బాగుందండి, మాకు అన్ని అందుతున్నాయని అతను చెప్తే ఇంకా అతనితో ఏం మాట్లాడు. యువతలకు వచ్చి అతను బాధ ఏదో చెప్పుకుంటున్నాడు. అయ్యా మాకు ఇట్లా అన్యాయంగా ఉంది, మాకు అన్యాయం జరిగింది, అది ఆయన వ్యక్తిగత బాధ. ఈ లోపలే ఈ ప్రమాదం జరిగింది అని ఒక అతను చెబుతూ ఉంటే, అతను చెప్పేదానితో సంబంధం లేకుండా, అసలు అతను చెప్పేది వింటలేదు, ఇతను వినకుండా మీ కాంపెన్సేషన్ రాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి ధర్నా చేస్తే నన్ను చూస్తే భయపడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పటం అంటే ఇది అసలు పిచ్చికి పరాకాష్ట కింద మనం లెక్కేసుకోవచ్చండి. ఇది ఏంటంటే మొత్తం ప్రతి చోట కూడా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఈ గవర్నమెంట్ పథకాల గురించి, తనిచ్చే పథకాల గురించి మాట్లాడుకోవటం, అన్ని అందుతున్నాయా లేదా, అన్ని అందకపోతే ప్రజలకి తెలుసు, ప్రజలే చెప్తారు కదా నీకు ఏవి అందట్లేదు మాకు అని. ఎందుకు నీకు అంత తొందర ఎందుకు? 70 రోజుల్లోనే ఏం కొంప ముంచుకుపోయింది? నువ్వు 5 సంవత్సరాల పాటు అరాచక పాలన చేస్తే